వినయ్ యాంకర్ ఉంటే వేణుస్వామి కూడా ఇంత చెప్పాడంట. మస్తుంది డైలాగ్ అండ్ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ట్రైలర్ లో. సో ఎస్, సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ ఆఫ్టర్ మెనీ డేస్ ఒక మంచి ప్లెజెంట్ సినిమా ట్రైలర్ వచ్చింది. ఎందుకో ఈ మధ్య ఇలాంటి సినిమాలు వస్తలేవు. క్యూట్ సినిమాలు, చిన్న ఫ్యామిలీ డ్రామా, ఏదో ఒక ఇష్యూ, మంచి కామెడీ, గుడ్ లైకబుల్ క్యారెక్టర్స్. మెజారిటీ తెలుగు సినిమాలు ఇట్లనే ఉంటుండే ఒకప్పుడు. ఎందుకో ఇప్పుడంతా కొట్లాటలు, గుద్దుడ్లు, బిగ్ 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 మాస్ ఎటో పోతున్నాయి. బట్ ఎనివే, లేట్ వచ్చిన లేటెస్ట్ గా వచ్చింది సంతాన ప్రాప్తిరస్తు సినిమా. November 14th రిలీజ్ అంట. ఈ మూవీలో మనకి తరుణ్ భాస్కర్ ఉన్నారు, వెన్నెల కిషోర్ ఉన్నారు. చాలా రోజుల తర్వాత అభినవ్ గోమటం కూడా నవ్విస్తున్నారు. చాందిని చౌదరి, మురళీధర్ గౌడ్, విక్రాంత్, లైక్ చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నది. బట్ వీళ్ళందరూ కూడా ఏదో పేర్కొన్నట్టు లేరు. అందరూ కూడా క్యారెక్టర్స్ కి సూట్ అయ్యే విధంగా ఉన్నారు. అండ్ ఈ సంతాన ప్రాప్తిరస్తు కూడా టైటిల్ కి తగ్గట్టే సంతానం కలగకపోవడం గురించి ఈ మధ్య చాలా రెలవెంట్ ఇష్యూ ఇది. పెళ్ళైన వాళ్ళందరూ చెప్తుంటారు నాకు. మనం చూసుకుంటే కూడా హైదరాబాద్ లో ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్లు, వెల్నెస్ సెంటర్లు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయినాయి. ఎందుకంటే జనరల్ గా చాలా ప్రాబ్లం అవుతుంది పెళ్ళైన వాళ్ళకి. సో ఫ్యామిలీస్ కి, ఈ రోజు యంగ్ మ్యారీడ్ కపుల్స్ కి చాలా రిలేటబుల్ టాపిక్ ఇది. దానికి తోడు సినిమా మేకింగ్ కూడా చాలా బాగున్నాయి. సో సినిమా బాగా వచ్చినట్టు అనిపిస్తున్నది. సో రావాలి ఇలాంటి సినిమాలు. నాకు కూడా మంచి కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది సినిమా పైన. సో November 14th రిలీజ్ మనందరం ఖచ్చితంగా చూడాలి. నేనైతే చూస్తాను. చూసిన తర్వాత ఏమనిపించిందో కూడా మాట్లాడుకుందాం. అండ్ ఎల్ కలెక్టర్ డిస్కో ఫంక్షన్ అంటే ఏందో కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి.